హలో పిల్లలు! ఈరోజు మనం ఒక చక్కని నీతి కథ వింటాం. ఈ కథలో ఉన్నాయి చేపలు, ఒక పీత, ఇంకా మోసగాడు కొంగ. మరి కథ మొదలు పెడదామా? అయితే వింటూ ఉండండి. మోసగాడు కొంగ మరియు తెలివైన పీత. ఒకప్పుడు ఒక చెరువులో చాలా చేపలు ఆనందంగా జీవించేవి. ఆ చెరువు దగ్గర ఒక కొంగ ఉండేది. ఆ కొంగ చాలా సోమరి. కష్టపడి ఆహారం సంపాదించాలనుకోలేదు. ఒకరోజు కొంగ బాధగా నటిస్తూ చేపలకు చెప్పింది, "ఈ చెరువు త్వరలో ఎండిపోతుంది. మీకోసం నాకు చాలా బాధగా ఉంది. నేను మిమ్మల్ని ఒక పెద్ద నదికి తీసుకెళ్తాను." చేపలు కొంగ మాటలు నమ్మాయి. ప్రతిరోజు కొంగ ఒక్క చేపను నోట్లో పట్టుకుని తీసుకెళ్లేది. కానీ నది కాకుండా దగ్గరలో ఉన్న ఒక రాయిపైకి తీసుకెళ్లి ఆ చేపను తినేసేది. కొంగ అందర్నీ మోసం చేస్తోంది. ఒకరోజు ఒక పీత కొంగనడిగింది, "కొంగయ్య, నన్ను కూడా నదికి తీసుకెళ్తావా?" కొంగ అంగీకరించింది. ఎగురుతున్నప్పుడు పీతకు రాయి దగ్గర చేపల ఎముకలు కనిపించాయి. అప్పుడే పీతకు నిజం అర్థమైంది. పీతకు కొంగ చేసిన మోసం అర్థమైంది. కోపంతో పీత తన పంజాలతో కొంగ మెడను గట్టిగా పట్టుకుంది. కొంగ తప్పించుకోలేక కింద పడిపోయింది. కొంగ చేసిన మోసం వల్ల కొంగకు శిక్ష పడింది. అలాగే ఆ ప్రయత్నంలో పీత కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన చూసి చేపలు చాలా బాధపడ్డాయి. కాని ఇకపై ఎవరి తీపి మాటల్ని వెంటనే నమ్మకూడదని నేర్చుకున్నాయి. నీతి: తీపి మాటలు చెప్పేవారిని వెంటనే నమ్మకూడదు. మోసం చివరికి నష్టానికే దారితీస్తుంది. తెలివుంటే మోసం ఓడిపోతుంది. తెలివున్నా కోపం ప్రమాదకరం కావచ్చు. పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం కిడ్స్ ఫన్ లెర్న్ మా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో చక్కని కథతో కలుద్దాం. బాయ్ బాయ్.